ఇక టీ అయితే ఇస్తూ ఉంటారు చంటి తీసుకొచ్చిన అమ్మాయికి. "అసలు ఎవరమ్మా నువ్వు? ఈ ఊరు ఎందుకొచ్చావు?" అని చంచలమ్మ అమ్మాయిని అడిగేసరికి, "నా పేరు వివేద అండి. నేను అగ్రికల్చర్ ఆఫీసర్‌గా ఈ ఊరికి వచ్చాను. నేను ఈ ఊరిలో అగ్రికల్చర్ పనులు చేపించడానికి వచ్చాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "అవునా! చాలా ఆనందమమ్మా" అని చెప్పేసి చంచలమ్మ అయితే చాలా దీనిగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది. ఆమె చెప్పినవన్నీ వింటూ ఉంటుంది. ఇక ఆ అమ్మాయి అయితే, "మీరు నాకు పంచాయతీ ఆఫీస్ తాళాలు అక్కడ ఉండమని చెప్పారు నాకు. ఆ పంచాయతీ ఆఫీస్ తాళాలు నాకిచ్చేస్తే నేను వెళ్ళిపోతాను" అని అమ్మాయి అంటూ ఉంటుంది. "అసలే ఆడపిల్లవి, అక్కడ ఒక్కదానివే ఏముంటావు" అని చెప్పేసి అంటూ ఉంటుంది చంచలమ్మ. "అస్సలు కుదరదు. ఆడపిల్లని మేము అలాగా ఒంటరిగా ఉంచము" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి సింధూర, చంటి వీళ్ళందరైతే అలా చూస్తూ ఉంటారు చంచలమ్మ వైపు. అత్తమ్మ నిజమే, అందరి విషయంలో బాగానే ఆలోచిస్తుంది అనేది అనుకుంటూ ఉంటారు. ఇక చంచలమ్మ ఆడిన మాటలకి వివేదయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, "నిజమేనండి, మీరు ఆడిన మాటలు బట్టి నాకు చాలా కొండంత అండ దొరికింది. నేను ఇక్కడే ఉంటాను మీరు చెప్పినట్లుగా" అనేది అంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. "మీరు మీ పద్ధతులు మీరు చాలా బాగా నచ్చారు నాకు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక "నాకు చాలా ఆనందంగా ఇక్కడ ఉండడం ఇష్టమే" అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి భవతి అనైతే పిలుస్తూ ఉంటుంది. "ఆ వదినమ్మ చెప్పండి" అని అనేసరికి, "ఇగో ఈ అమ్మాయికి సింధూర గది తాళాలు ఇవ్వు" అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. అలా "సింధూర గది తాళాలు ఇవ్వు" అని చంచలమ్మ అనేసరికి సింధూర అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. చంటి కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక సింధూర గది అయితే అమ్మాయికి చాలా సౌకర్యంగా ఉంటుంది, అదైతేనే బాగుంటుంది అనేది అనేసరికి కేశవ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక "నీకు ఆ గది చాలా బాగుంటుంది లాయమ్మ, నీకు అన్ని విధాలుగా సరిపోతుంది" అని చెప్పేసి చంచలమ్మ అయితే వివేదతో అంటూ ఉంటుంది. "సరేనండి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక సింధూర అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది చంచలమ్మ.